ఒక్కరంటే ఒక్కరు కూడా జనం మాకిలా చేశారు జనసేన వాళ్ళు అని నిరూపించమనండి పేర్ని నాని గారిని. మీరు అలా మాట్లాడే ముందు మీరు ఏదైనా ప్రూఫ్లు ఉంటే తీసుకొచ్చి చూపించండి. ఇదిగోండి పలాంది ఈ మనిషికి ఇంత అన్యాయం చేశారు, ఈ మనిషి మీద అత్యాచారం చేశారు అని చెప్పి చూపించండి. చూపించకుండా మీరు అలా తప్పుడు వ్యాఖ్యలు చేయకండి. ఎందుకనంటే జనసేన వచ్చి సంవత్సరం పాటు, కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం పాటే అయింది. ఈ సంవత్సరం పాటే అన్ని చేస్తే జనం మీ మీద వ్యతిరేకత చూపిస్తారు. అది మీరు ఇప్పటికీ మీ మీద నెగిటివిటీ చూపిస్తున్నారు, నెగిటివిటీ వస్తుంది మీ మీద జనంలో. ఎంత అంటే చీ ఈ ప్రభుత్వం పోయినసారి ఉంది, మనం ఓట్లు వేసింది ఈ ప్రభుత్వానికా అని చెప్పేసి అనుకుంటున్నారు జనం. మీరు అలా చాలా తప్పుడుగా వ్యాఖ్యలు చేస్తున్నారు. జనం మీరు మళ్ళీ చీకొడతారు. మీరు ఫస్ట్ ప్రెస్ మీట్ పెట్టవలసింది దేని మీద? జగన్ గారి కారు కింద పడి సింగయ్య అనే వ్యక్తి మరణించారు కదా, ఆయన మీద ప్రెస్ మీట్ పెట్టండి. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు కదా అని చెప్పేసి ఆయన మీద మాట్లాడటానికి మీరు వచ్చారు కదా, దాని మీద మాట్లాడండి ఫస్ట్. మీరు వచ్చి జనసేన ఒక్క ఎమ్మెల్యే ఇట్లా చేశాడని చెప్పి చూపించండి. మీరు ఒక బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఉన్నారు, ఒక వీడియోలో చెప్పారు, నేను ప్రతి ఒక్కరికి ఆ పార్టీ ఈ పార్టీ అని లేదు, ప్రతి ఒక్కరికి న్యాయం చేసి పెడతాను, కానీ నా వెనక వెన్నుపోటుదారులు ఉన్నారు, వైసీపీ వాళ్ళు కూడా అని చెప్పేసి చెప్పారు. ఎందుకు అలా ఆయన భయపడుతున్నాడంటే ఇంకా అర్థం చేసుకోండి. ఇంకా ఈ పార్టీ ఉన్నా వాళ్ళ రాజకీయమే నడుస్తుంది అక్కడ. అట్లా అండి. వాళ్ళు చేసి ఉంటే మీరు బయట పెట్టండి. బయట పెడితే జనానికి తెలుస్తుంది కాబట్టి మీరు మాట్లాడాల్సినంత అవసరం కూడా లేదు. జనమే నిర్ణయిస్తారు. మీకు వచ్చేసారి మిమ్మల్ని ఎన్నుకుంటారు. మీరు అది ఆలోచించండి. జనం పొలోమని వచ్చి ఎగిరితే పని కాదండి. మీరు ఏదైనా ప్రూఫ్లు ఉండాలి, అంతే అండి. ఓకే.